కలెక్షన్ కలర్ఫుల్ గా ఉంటేనే కలెక్షన్ బాగా అవుతుంది. కలర్ఫుల్ గా ఉండాలంటే సినిమాలతోని కవరింగ్లు ఇప్పించాలి. ఏ స్టేట్ అయినా ఏ పార్టీ అయినా ఓట్ల సపోర్ట్ అయ్యిందంటే చాలు సినిమాల స్టార్లను చిన్నగా దింపుతుంది. టీడీపీకి అయితే ఈ సపోర్ట్ బాగానే ఉంటుంది. మాకు మటుకు ఎందుకు ఉండొద్దు అనుకున్నరో ఏమో కానీ వైసీపీ వాళ్ళు కూడా సినిమాల కలరింగ్ బాగానే ఇస్తుండ్రు. సుమన్ తెలుసు కదా, ఆయనను రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ గా పోటీ చేపిస్తుందట. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు టాప్ హీరోలతోని ప్రచారం చేయించుకునే టాలెంట్ చంద్రబాబు సార్ దగ్గర మస్తుగా ఉంటది. ఏం చెప్తాడో ఏమో కానీ సిటీకేస్తే చిన్న సినిమాలకెళ్ళి పెద్ద సినిమా దాకా అందరు కలిసి వచ్చి ఈ ఎలక్షన్ల ప్రచారం చేయమంటే చేస్తారు. వైసీపీ టీడీపీ అంతా హుషారు లేదు. ఏదో ఆలి పోసాని అసొంటి క్యారెక్టర్ ఆర్టిస్టులను వైసీపీ దిక్కు మలుపుకురు గాని అంతకంటే టాప్ లో ఉన్నోళ్ళు ఎవ్వరిని జగన్ సార్ గుంజుకరాలేదు. ఆలి పోసాని తర్వాత వైసీపీ సర్కార్ మీద అభివృద్ధి పనుల మీద పాజిటివ్ గా మాట్లాడేటోళ్ళు ఎవరున్నారు అని చెకింగ్ చేసుకుని జలడబడితే పెద్దగా ఎవరు దొరకరు. కానీ ఒకప్పటి టాప్ హీరో సుమను ఆ పొద్దటి సంది వైసీపీని జగన్ ను పోగొడుతుంటాడు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పుకుంటేనే వైసీపీని మొగుల మీదకి ఎత్తుకుంటాడు. డెవలప్ చేస్తుంది కాబట్టి వైసీపీ బాగా చేస్తుందని చెప్పిన అంతేగా నాకు ఆ పార్టీతోని సీఎం జగన్ తోని ఎసొంటి లింకు లేదు అని అంటాడు. అసలు జగన్ ఇప్పటిదాకా కలవనే లేదని కూడా చాలా సార్లే చెప్పిండు. సరే సీఎం ను కలిసినా కలవకపోయినా ఆయనకున్న పాజిటివిటీని ప్రమోషన్ గానైనా లేక పార్లమెంట్ క్యాండిడేట్ గానైనా వాడుకోవాలని చూస్తుందట వైసీపీ. అందుకే ఎక్కడ నిలబెడితే బాగుంటది, ఒకవేళ నిలబెడితే ఏ పార్టీ ఓటు బ్యాంకును సంపాదిస్తాడని చర్చలు జరుగుతున్నాయట. సుమన్ సాబ్ కు తెలుసో లేదో మనకు తెలియదు కానీ ఆయననైతే ఈసారి రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ గా నిలబెడతాందుకు సర్కు సామాన్ అంతా ప్రిపేర్ చేస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. మరి రాజకీయాలకు నేను సూటు గాను అని ఎప్పుడు చెప్పే సుమన్ సారు దీన్ని ఎట్లా తీసుకుంటాడో చూడాలి.